ముషీరాబాద్లో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మేట్ డివిజన్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంతో పాటుగా డివిజన్లోని పలు చౌరస్తాలో పార్టీ జెండాను బండారు విజయలక్ష్మి ఆవిష్కరించారు. నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలంటూ పార్టీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, వారికి అండగా యావత్ భారతదేశం ఉంటుందని ఆమె వెల్లడించారు. భక్తి బాట కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ వారం అంతా పలు కార్యక్రమాలు పెట్టుకున్నట్టు ఇప్పటికే మా అధ్యక్షుడు చెప్పున్నారు. అట్లాగే కొత్త వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు ఉన్న పాత కార్యకర్తల్ని సన్మానించుకోవడమే ఉద్దేశంగా పెట్టుకొని పలు కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. కాబట్టి కొత్త యువకులు కానీ రాజకీయ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ ఒక మంచి వేదిక. డెమోక్రసీకి కానీ భారతదేశం మూలాలను పట్టుకొని మా సిద్ధాంతాలు ఉంటాయి. కాబట్టి ఆ సిద్ధాంతాలు నచ్చిన అందరికీ భారతీయ జనతా పార్టీలో ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి బస్సులో బస్సు పాట నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మేము ఇక్కడున్న దేవాలయాల్ని, అంగన్వాడీ సెంటర్లని, అలాగే లబ్ధిదారుల్ని కలుస్తాము. అలాగే ప్రజల సమస్యలపైన కూడా మరి ప్రతి ఒక్క కార్యకర్త దీంట్లో పాల్గొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని కూడా మరి వాటిని పరిష్కరించడానికి కూడా మా లీడర్ల దగ్గరికి వెళ్ళి మరి రాబోయే కాలంలో ఏ విధంగా మరి అభివృద్ధి చేయాలో అని చెప్పి కూడా మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఎవరైతే మరి ఆ రోజుల్లో కళసేవకు వెళ్ళారో, ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యారో వారి కుటుంబాలకు కూడా వెళ్ళి సన్మానిస్తాము. మరి మా నాయకులు